నమస్కారం అండి. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ముఖ్యంగా విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు ఉంటాయండి. వీరికి ఈ సంవత్సరం అంతా చూసుకుంటే ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2గా ఉందండి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పుకోవాలి. గత సంవత్సరంతో పోల్చుకుంటే చాలా బాధలన్నీ తొలగిపోతాయి. స్వల్ప ప్రయత్నంతోనే ఉద్యోగ అవకాశాలు పొందుతారు. కానీ పనిచేసే చోట ఒత్తిడి ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. గతం కంటే ఖర్చులు అధికం అవుతాయండి. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ రాశి వారు ఈ సంవత్సరం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది. కోర్టు వ్యవహార సంబంధాలు ప్రతిబంధకాలు ఎదురవుతూ ఉంటాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి పూజలు చేయడం వల్ల చాలా మెరుగుపడుతుంది. ఆదాయం గతం కంటే మెరుగుపడుతుంది. వ్యాపారస్తులు ఖచ్చితంగా తగిన లాభాన్ని పొందుతారు. స్టాక్ మార్కెట్లో ఆన్లైన్ ట్రేడింగ్లు చేసే వారికి చాలా అనుకూలిస్తుందండి. సంపద అనేక రకాలుగా వీళ్ళకి చేతికి అందుతూ ఉంటుంది. వీరు ఈ రాశి వారు వీళ్ళ తెలివితేటలతోనే ఇతరులు మెప్పిస్తూ ఉంటారు. మీ విషయ పరిజ్ఞానంతో సమస్యలను ఎదుర్కొంటారు. మీకు ఈ సంవత్సరం వారసత్వ సంపద లభించే అవకాశం చాలా వరకు ఉందండి. గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీ నరసింహ స్వామిని పూజించితే ఈ సంవత్సరం చాలా బాగుంటుందండి. వృశ్చిక రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య 9గా చెప్తున్నాను. నమస్తే. సర్వేజన సుఖినో భవంతు.